2024లో బ్రహ్మంగారు చెప్పినట్టు జరగబోయేది ఇదే. బ్రహ్మంగారు ముందుగానే భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాల గురించి తాళపత్ర గ్రంథాలలో రచించారు. బ్రహ్మం గారు పశువులను కాచే నిమిత్తం రవ్వల కొండ చేరి అక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకుని అక్కడే ఉన్న ఒక గుహలో కాలజ్ఞానం రాయడం మొదలుపెట్టారు. ఈ విధంగా బ్రహ్మంగారు భవిష్యత్తులో జరిగే ఎన్నో విషయాలను ముందుగానే తాళపత్ర గ్రంథాలలో రచించారు. బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో ఇప్పటివరకు జరిగిన వాటి గురించి తెలుసుకుందాం. 1. ఒక వితంతువు 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది. ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు రాజ్యపాలన చేశారు. 2. రాచరికలు రాజుల పాలన నశిస్తాయి. రాజుల పాలన నశించిపోయి ప్రజాప్రభుత్వాలు వచ్చాయి. 3. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి. 4. హైదరాబాదులో తురకలు, హిందువులు ఒకరిని ఒకరు నరుక్కుని చనిపోతారు. ఇప్పటికే హైదరాబాదులో మత కలహాలు అనేవి చాలా జరిగాయి. 5. రావణ కాష్టన్న కల్లోలములు రేగి దేశాన్ని అల్లకల్లోల పరుస్తాయి. శ్రీలంకలోని జరిగిన తీవ్రవాద పరిణామాలు దేశం అల్లకల్లోలం అయింది. 6. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు. వీరి వలన ప్రజలంతా మోసపోతారు. ఇప్పటికే చాలా చోట్ల దొంగ స్వామీజీలు వస్తున్నారు. వారి వలన ప్రజలు ఎప్పటికప్పుడు నష్టపోతూనే పార్వతీదేవి ఇలా అడుగుతుంది, నది గండకి స్వామి, ఒడ్డున రాళ్ళు మీరు నృత్యం చేస్తాయి. ఎందుకు నేను నేపాల్లో అడిగిన భూకంపము ప్రశ్నకు వచ్చింది. చిరునవ్వు 8. నవ్వారు. తెర మీది దానికి బొమ్మలు అర్థం రాజ్యాన్ని ఏమిటి ఏలుతారు. అని అడిగింది. రంగులు చూసి ప్రజలు అప్పుడు మోసపోతారు. పరమేశ్వరుడు ఇప్పటికే ఇలా ఎన్టీఆర్, చెబుతున్నాడు. జయలలిత చాలా మంది చలన చిత్రాల ద్వారా వచ్చిన వారు రాజ్యపాలన చేయడం జరిగింది. 9. నీళ్లతో దీపాలు వెలిగిస్తారు. నీటిని ఉపయోగించి విద్యుత్ శక్తిని జనరేట్ చేస్తున్నారు. 10. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఇప్పటికే మన దేశంలో చాలా జనాభా అనేది పెరిగిపోయింది. 11. కాశీపట్నం 40 రోజుల పాటు పాడవుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం కలరా వచ్చినప్పుడు కాశీ పట్టణానికి ఎవరు వెళ్ళలేదు. అప్పుడు 40 రోజుల పాటు కాశీపట్నం అనేది పాడుబడింది. అదేవిధంగా 2024లో జరిగే కొన్నింటి గురించి బ్రహ్మంగారు ముందుగానే చెప్పడం జరిగింది. 1. మత కలహాలు పెరిగి ఒకరిని ఒకరు చంపుకుంటూ ఉంటారు. 2. ఒకరి భార్యను మరొకరు వశపరచుకుంటారు. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కామపీడితులవుతారు. 3. వెంకటేశ్వర స్వామికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు. 4. 5000 సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది. 5. చోళ మండలం నష్టాల పాలవుతుంది. 6. వేశ్యల వలన ప్రజలు భయంకర రోగాలకు గురి అవుతారు. 7. వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. 8. మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు. 9. సూర్య మండలం నుండి మాటల రూపంలో శబ్దం వినిపిస్తూ ఉంటుంది. 10. సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం నా మఠానికి పూజలు జరుగుతాయి. నా మఠానికి ఈశాన్యంలో ఒక చిన్న దానికి ఒక చిన్నవాడు పుడతాడు. అతడు నేనే దేవుడినని నన్ను పూజించండి అని పలుకుతాడు. 11. శ్రీశైల పర్వతానికి ఒక మొసలి వస్తుంది. అది భ్రమరాంబ గుడిలో దూరి 8 రోజులు ఉండి మేకల కూసి మాయమవుతుంది. 12. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది. అలా 7-8 సంవత్సరాలు ఉండి తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. అది నశించిన మొదలు దేశంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడతాయి. 13. విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్లు నిలబడిన వారు నిలబడినట్లు మరణిస్తారు. 14. శ్రీశైలంలో అగ్ని వర్షం పుడుతుంది. గుగ్గిళ్ళ బసవన్న రంకెలు వేస్తాడు. 15.
నెల్లూరు సీమ మొత్తం నీట మునిగిపోతుంది. 16. రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తూ ఉంటాయి. 17. పంటలు సరిగ్గా పండక, పాడి పశువులు సరిగ్గా పాలివక భయంకరమైన కరువు వస్తుంది. 18. మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది. అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది. అందువల్ల ఎందరో నష్టపోతారు. 19. మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకుని మరణిస్తారు. 20. కృష్ణానది మధ్య బంగారు ఓడ ఒకటి పుడుతుంది. అది చూసిన వారి యొక్క కళ్ళు పోతాయి. విషవాయువు పుట్టినప్పుడు శివుని కంట నీరు కారుతుంది. 21. 14 నగరాలను జల ప్రవాహాలు ముంచెత్తుతాయి. నేను రావడానికి ఇది ప్రబల నిదర్శనం. 22. పట్టపగలు ఆకాశంలో నుండ పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు. 23. కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుంది. ఈ సంఘటన తరువాత వందలాది మంది మరణిస్తారు. 24. 4 సముద్రాల మధ్య ఉన్న ధనమంతా శ్రీశైలం చేరుతుంది. 120 తిరుపతులు పాడయ్యేను. 25. ఉత్తర దేశంలో కత్తులు తెగుతాయి. తూర్పు దేశం ధూళి అయిపోతుంది. 26. శ్రీశైలాన పొగమంటలు పుడతాయి. బసవడు నాట్యమాడ గణగణ మని గంటల మోత వినబడుతుంది. 27. ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది. 28. ఇతర దేశస్థులు భారతదేశాన్ని పాలిస్తారు. 29. వావి వరసలు గౌరవ మర్యాదలు క్షీణించిపోయి తండ్రి కొడుకులు, కొడుకు తండ్రిని దూషించడం జరుగుతుంది. 30. బ్రాహ్మణులు తమ ధర్మాలను వదిలి ఇతర కర్మలను ఆచరించడం వలన దేశం అనేది అల్లకల్లోలం అవుతుంది. 31. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు. వీరి వలన ప్రజలంతా మోసపోతారు. ఇప్పటికే చాలా చోట్ల దొంగ స్వామీజీలు వస్తున్నారు. వారి వలన ప్రజలు ఎప్పటికప్పుడు నష్టపోతూనే ఉన్నారు. 32. దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనం అవుతాయి. 33. దేవతా విగ్రహాలు అనేవి దొంగలించబడతాయి. ఇప్పటికే చాలా దేవాలయాలలో దొంగతనాలు జరిగి దేవుళ్ళ విగ్రహాలు అపహరించబడ్డాయి. 34. హైదరాబాదులో తురకలు, హిందువులు ఒకరిని ఒకరు నరుక్కుని చనిపోతారు. ఇప్పటికే హైదరాబాదులో మత కలహాలు అనేవి చాలా జరిగాయి. 35. ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు. ఇప్పటికే చాలా విమాన ప్రమాదాలు జరిగి వేల సంఖ్యలో జనాలు మరణిస్తున్నారు. నేను కలియుగం 5000 సంవత్సరాలు దాటిన తర్వాత వీరభోగ వసంత రాయలుగా జన్మించి దుష్ట శిక్షణార్థం శిష్ట రక్షణార్థం భూమిపై అవతరిస్తాను. మార్గశిర మాసంలో దక్షిణ భాగంలో ధూమకేతువని నక్షత్రం ఉదయించి అందరికీ కనబడుతుంది. క్రోధినామ సంవత్సరమున మార్గశిర శుద్ధ పంచమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో నేను అవతరించి సమయంలో దక్షిణాన ఒక నక్షత్రం పుడుతుంది. అది జరగబోయే వినాశనానికి సూచన అని గ్రహించాలి.